హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి శ్రీరామనవమి అనమాట. సో నేను టెంపుల్కి వెళ్తున్నాను. టెంపుల్ దగ్గర కళ్యాణం అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవాళ యాక్చువల్లీ డేట్ వచ్చేసి 27th అనమాట. భద్రాచలంలో 27th రోజే కళ్యాణం చేస్తున్నారు. సో తెలంగాణలో మనమంతా అదే ఫాలో అయిపోతాం కాబట్టి మా దగ్గర కూడా 27th రోజే చేస్తున్నారు. అయోధ్యలో వచ్చేసి 26th రోజే సెలబ్రేట్ చేసుకున్నారు కదా. సో అట్లా అనమాట. చాలా ఇయర్స్ నుంచి జరుపుకోలేదన్నమాట ఇంట్లో శ్రీరామనవమి. ఎక్కువ ఊరికే వెళ్ళేదాన్ని, లేకపోతే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కాలేజ్లోనే ఉండిపోయేదాన్ని. వచ్చిన ప్రతిసారన్నా ఊరికి వెళ్ళిపోతుండే. సో చాలా డేస్ తర్వాత ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా పార్ట్ 1 ఏమో ఇక్కడ, పార్ట్ 2 ఏమో ఊరికి వెళ్ళిపోతా. 27th రోజు ఇక్కడ కళ్యాణం ఉంది, ఊర్లో కూడా కళ్యాణం ఉందన్నమాట. సో బట్ కళ్యాణంకి ఇక్కడ అటెండ్ అయ్యేసి నెక్స్ట్ రేపు విల్ గో టు ది విలేజ్ అనమాట. అక్కడ బండ్ల పండుగ ఇంకా జాతర జరుగుతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను. సో అది కూడా మీకు బ్లాగ్లో పెడతాను. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. అండ్ అట్లనే నేనైతే ఆల్రెడీ ఈ బ్లాగ్ అసలు పోస్ట్ చేస్తానో లేదో కూడా నాకు అర్థమైతే లేదు. టైంకి పోస్ట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ నాకు 2 వెడ్డింగ్ బ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. అవి అసలు ఎడిట్ చేస్తలేను, అసలు ఇంట్రెస్టే రావట్లేదు. కొంచెం మీరైనా మోటివేషన్ ఇవ్వండి నాకు కామెంట్స్లో. కొంచెం ఆ మోటివేషన్తో అయినా ఎడిట్ చేసి పెడతాను అనుకుంటాను. అండ్ అట్లనే చూసారు కదా, మైక్ అసలు ఇంట్రోలో ఈ మధ్య మైకే పట్టుకోవట్లేదు. ఎందుకంటే ఫాస్ట్గా చేసేస్తున్నా కాబట్టి, లైక్ కెమెరాలోనే అంటే ఫోన్లోనే రికార్డ్ చేసేస్తున్నా. ఆ వాయిస్ ఏంటంటే కొంచెం తక్కువ వస్తుంది. సో స్టార్టింగ్లోనే ఇంత తక్కువ వాయిస్ పెట్టుకుంటే మీ అందరికి పిచ్చిలేసిపోతుంది, మిగతా బ్లాగ్ అంతా చూడరు. కాబట్టి ఇప్పుడు మైక్ వేసుకొని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడన్నా ఫుల్ బ్లాగ్ చూడండి, ఓకేనా? సో మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు కూడా చెప్పండి శ్రీరామనవమి శుభాకాంక్షలు కింద కామెంట్స్లో. అండ్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతాను నేను. బాయ్ గాయ్స్. కళ్యాణం 11కి స్టార్ట్ అవుతుందని చెప్పారు, బట్ నేను వెళ్ళేసరికి 12 అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిండే, బట్ జీలకర్ర బెల్లం నుంచి అయితే చూసాను. ఈ వ్లాగ్ నేను కొంచెం రాగా ఒరిజినల్ ఆడియోతో పెడదాం అనుకుంటున్నా, అందుకే వాయిస్ ఓవర్ తక్కువ చెప్తాను. కనిపిస్తుంటారన్నమాట. ఆ యొక్క వాళ్ళకు దృష్టి దోషం పోవడానికి కుమార్ కిరణ్ గారు ఇక్కడ రాస్తున్నారు కాబట్టి కంఠే బద్నామి శుభగే. ఈ యొక్క తలంబ్రాల విశిష్టత ఏంటంటే అన్న సమృద్ధి ద్వారా అనగా దాన ధర్మం ద్వారా అర్థం. ఈ కన్యను దానం చేయడం అలా కళ్యాణం అయితే అయిపోయింది. మీ అందరు కూడా శ్రీరామనవమిని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి గైస్. అండ్ నేను వేసుకున్న అవుట్ఫిట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకవేళ మీకు నచ్చితే చెక్అవుట్ చేయండి. ఇంతసేపు ఓపికగా ఉన్నారు, ఈ లాస్ట్ సమయాల్లో తొందరపడకండి. పానకమేడు పప్పు, సాంబార్, ఇదేనా? ఇది అన్నమా? మరి పానకం. చెప్పండి ఒకసారి అందరికి. ఆగండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పండి. స్టార్ట్. సో హలో గాయస్, అండ్ ఏం చెప్తాం అనుకోని. సో వెల్కమ్ బ్యాక్ అగైన్, సేమ్ వీడియో కంటిన్యూయేషన్ ఇది. బట్ ఏమైందంటే నిన్న చెప్పినా కదా పార్ట్ 1 ఒక దగ్గర, పార్ట్ 2 ఒక దగ్గర అని. బట్ అది ఫ్లాప్ అయిందనమాట. మేము ఊరికి వెళ్ళట్లేదు, కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఏమంటారు దాన్ని, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళట్లేదు అనమాట ఊరికి. సో ఇప్పుడు నేను మా చెల్లి మాత్రమే ఉన్నామన్నమాట. మా వాళ్ళందరూ ఆఫీసెస్కి వెళ్ళిపోయినారు.
సో వాట్ డిడ్ వి ప్లాన్ టుడే అంటే మా చెల్లికి రీసెంట్గానే ఎగ్జామ్స్ అయిపోయినాయి అనమాట, సిబిఎస్ఈ కాబట్టి. అదే ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఒక 4-5 డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట, మళ్ళీ నెక్స్ట్ 5th స్టాండర్డ్ స్టార్ట్ చేసే ముందు. అందుకోసం ఇవాళ ఖాళీగా ఉన్నాం కాబట్టి ఎలాగో మా వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా మేము ఒక మూవీకి వెళ్తున్నాము, తెలుగు మూవీయే. నేను లాస్ట్ ఎప్పుడు వెళ్ళినా తెలుసా థియేటర్లో మూవీకి, ఓజీ మూవీకి వెళ్ళిన. ఓజీ తర్వాత మళ్ళీ ఈ మూవీకి వెళ్తున్నా, అదే ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తున్నా అనమాట. లైక్ ఎందుకో నాకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇట్లా ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుంది అనమాట థియేటర్లో వెళ్ళి చూడాలని. మా చెల్లికి జస్ట్ సినిమా చూడాలి, నాకేమో పవన్ కళ్యాణ్ సినిమా చూడాలి. ఆమెకైతే సినిమా ఏంటో తెలీదు, హీరో ఎవరో తెలీదు, హీరోయిన్ ఏంటో తెలీదు, ట్రైలర్ తెలీదు, ఏం తెలీదు, ఉట్టిగా వస్తుంది నాతో పాటు సినిమాకి పోతున్నా అంతే కదా. నీకు అసలు ఏముందో తెలుసా మూవీలో? అసలు చెప్తున్నా కదా సినిమా పేరే తెలీదు, జస్ట్ సినిమాకి పోతుందంటే పోతుంది. సో ఇప్పుడు మేము మూవీకి వెళ్తున్నాము 11 o'clock షోకి. అది కూడా ఏం తెలుసా, బుక్ మై షోలో చూస్తే ఒక్క దగ్గర కూడా లేదు, ఒక థియేటర్లో కూడా లేదు. వామ్మో అనుకున్నా నేను. ఇప్పుడు ఏంటి 1 వీకే అయింది మూవీ వచ్చి, దురంధర్ కూడా వచ్చింది బట్ అది తీసేయలే, వీడేమో తీసేసిండు. సో నేనేం చేస్తున్నా అంటే, అప్పట్లో న్యూస్ పేపర్లో వచ్చేదన్నమాట ఇట్లా, లైక్ ఏ స్క్రీన్లో అంటే ఏ థియేటర్లో ఏ మూవీ నడుస్తుంది అని చెప్పి. నేను అట్లా పేపర్లో అంటే ఈ పేపర్లో చూసిన అనమాట, వెబ్సైట్కి వెళ్ళి మా డిస్ట్రిక్ట్ ఓపెన్ చేసి ఈ మూవీ ఎక్కడుందని చెక్ చేసి చూసుకున్నా, ఇక్కడ పెడతా స్క్రీన్ షాట్. సో అట్లా చూసి వెళ్తున్నా అనమాట ఇప్పుడు నేను. సో నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అండ్ మేము ఇట్లా మూవీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా చెల్లి ఎప్పుడో చిన్నప్పుడు బాహుబలి 2 చూసింది, 1కి పుట్టలేదు, 2 చూసింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నీది ఫస్ట్ మూవీ? స్కూల్లో పోయినా యాక్షన్ కిడ్స్ చూసి. అవి వేరే, ఇట్లా తెలుగు సినిమాలు పోలేగా, ఇంట్లో చూసిన. ఇట్లా కాదు, బాహుబలి చూసినాక ఇదే ఫస్ట్. అది బాహుబలి మేము మహబూబ్ నగర్ లో కూడా చూడలేదు, హైదరాబాద్ లో చూసినాము అప్పుడు. సో మహబూబ్ నగర్ లో అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా. అది చూసినట్లు నాకు గుర్తులేదు. అప్పుడు జస్ట్ 1.5-2 years బేబీ ఉండే మా చెల్లి. ఇప్పుడు చూడు బాహుబలి 3 వస్తుందట. బాహుబలి 3 వచ్చేసింది అంటే 2 కలిపేసారు కదా. అది ఇంట్లో చూసిన. అది కూడా ఇంట్లో అంటే బాహుబలి అందులో వేస్తారు కదా మా టీవీలో, ఇందులో అంటే లైక్ కొద్ది ఫస్ట్ టైం 1 వేస్తాడు, తర్వాత 2 వేస్తాడు, ఇంకా అక్కడే అయిపోయింది కదా. దాంట్లో నేను మైక్ లో ఛార్జింగ్ ఇప్పుడే పెట్టిన తర్వాత 1 చూసిన. పుట్టినాక చూసినావు కదా, ఏమైతే చెప్పు 1లో? మర్చిపోయాను. అసలు నీకు మా చెల్లికి ఏంటో ఏమో, నాకైతే ఈ ఏజ్ లో ఉన్నప్పుడు సినిమాలు అంటే పిచ్చి ఉండేది. ఊరికి ఎప్పుడు సాటర్డే సండే వచ్చినాయి అనుకోండి, ఈ జెమినీ టీవీ, మా టీవీ, ఇప్పుడు స్టార్ మా, మేము ఉన్నప్పుడు మా టీవీ, జీ తెలుగు, మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సినిమాలు చూస్తా. అవి కావు సినిమాలు చూడవాను. నీ ఫేవరెట్ మూవీ ఏంటి చెప్పు? మూవీ పేర్లు కూడా తెలియదు, ఒక 10 తెలుసేమో. అది ఎంత పాత సినిమా, ఎప్పుడో యూట్యూబ్ లో పెడితే చూసింది. ఇంకా నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఎవరు? అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ మూవీ ఒకటి చెప్పవే. అల్లు అర్జున్ మూవీ చెప్పవే. సినిమాలు నీ ఫేవరెట్ హీరో సినిమా తెలియదా? ఒక పేరు చెప్పు. పాటలు తెలుసా? అట్లీస్ట్ పాటలు చెప్పు. నా చిన్నప్పటిది రాములో రాములో, ఇంకా ఒక్క పాట కూడా తెలీదు అల్లు అర్జున్ ది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే హర్ట్ అవుతారే. నాకు పేర్లు తెలియదు. మరి ఏం తెలుసా? అని తెలుసా? పుష్పది. పుష్ప సినిమా మరి మర్చిపోయినావా? పుష్ప 1, 2 అక్కడ 2 సినిమాస్ వచ్చినాయి. ఇంకేం మూవీ? ఇంకా అదేమంటది, ఇట్లుంటది పాట. ఎట్లుంటది? చూసేకి. అది కూడా పుష్పనే కదా. అల్లు అర్జున్. మైక్ ఎందుకే రెండో మైకే ఇది. అల్లుడు ఒకసారి మైక్ ఇది ఎవరో కొట్టిన. ఇంకేం మూవీస్ తెలీదా? గంగోత్రి తెలుసా అల్లు అర్జున్? గంగోత్రి ఫస్ట్ మూవీ అయినది అది, తెలియదా? ఆర్య 2, హ్యాపీ, ఏంటివి తెలీదు. అంటే నువ్వు పుట్టలేదు, ఎప్పటికి పుట్టిన తర్వాత వచ్చింది పుష్ప మాత్రమే అనుకుంటా కదా. ఇంకా అదేంది అల్లా వైకుంఠపురంలో కూడా వచ్చింది నువ్వు పుట్టిన తర్వాత. అదేనే రాములో ఉండేదే అలా వైకుంఠపురంలో. ఏది తెలీదు. ఓకే బాయ్ గైస్. నేను సినిమా చూస్తా కానీ సినిమా పేరు తెలియదు. ఇప్పుడు మేము బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోకుండా ఆడికి వెళ్ళిపోతాం అనమాట. ఆడికి పోయి డైరెక్ట్ టికెట్స్ తీసుకుంటాం. అక్కడికి వెళ్ళినాక షో రన్ చేస్తారో లేదో కూడా తెలీదు. షో రన్ చేయకపోతే ఏం చేద్దామే? పోయినాం కదా, వేరే సినిమాకి పోదామా?
లేదు వేరే సినిమాకి ఏం పోం. వేరే సినిమాలు ఏమన్నా ఏం లేవు, దురంధర్ తప్ప. దురంధర్ మా చెల్లి చూడలేదు కాబట్టి మేము వెళ్ళాం. ఓకేనా? అరే 2 hours ఆనే కూర్చోాలా లేవదా అడికెళ్ళి లేవచ్చు. ఒకవేళ మేము షో వేయట్లేదమ్మా, టికెట్లు లేదు, ఈ రోజు సినిమా నడుస్తలేదు అని చెప్తే ఓపెన్ చేపిద్దాం. మన ఇద్దరికి చేస్తారు. ఎవరు ఉండరు మాక్సిమం. ఆల్రెడీ 1 week అయిపోయింది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యి. ఇక పోదాంపా. 6 minutes మాట్లాడినామే, అసలు ఎప్పుడు మాట్లాడలే. ఈడైతే ఉంది భగత్ సింగ్ అని. బాక్స్ ఆఫీస్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం, రెక్లైనర్ తీసుకున్నాం, ఇద్దరమే ఉన్నాం కాబట్టి. ఆయనని పవన్ కళ్యాణ్ అంటే ఆడ కత్తి పట్టుకున్నాడు. వాళ్ళ మా చెల్లి ఏమనుకుంటుందంటే ఆ బ్యానర్లో ఉన్న వాళ్ళందరూ థియేటర్ కట్టించారు అని అడుగుతుంది పాపం. వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్తుంటే లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఆగో, వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్తుంటే ఏమంటుంది, వీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటుంది. కింద పడతా కావచ్చు. అరే చాలా రెనోవేట్ చేసారు దీన్ని. మనం ఎక్కడ వెళ్ళాలి? నేను వచ్చినప్పుడు వేరే ప్లేస్. స్క్రీన్ ఏంది యాక్చువల్లీ గోల్డ్ తీసుకొని కూడా సిల్వర్లో కూర్చునే అయిపోయి ప్లాటినంలో కూర్చున్నా అయిపోతుండే. ఇగో ఇక్కడ లైట్ కింద వచ్చి మాట్లాడుతున్నాం. సో మాకు రెక్లైనర్ సీట్స్ మిడిల్లో ఇచ్చారు మంచిగా. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇక కనిపిస్తలేవు నువ్వు. వస్తారు ఇప్పుడే రారు. అమ్మ రఘు వీడియోస్ లా ఖాళీ చేరాలి కనిపిస్తుంది. నువ్వు అవన్నీ చెప్పకేం తంతా ముందు. థియేటర్లో ఆడు ఉన్నారు కదా కింద, చూడు ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారని చెప్పిండు కదా ఆయన. కూర్చో. ఎంత థియేటర్ అంతా నీకోసం, థియేటర్ అంతా కొన్నా తెలుసా? అందుకే ఎవరు లేరు. నీకు సినిమా చూడడానికి వచ్చినావా, సీట్లు కౌంట్ చేయడానికి వచ్చినావా? అవే కూర్చోవే. అయ్యయ్యో ఇక్కడ మా చెల్లి ఈ సచిన్ ఎంటర్టైన్మెంట్ గైస్. ఇప్పటి వరకు స్క్రీన్ ప్లే అయితే లేదు. ఇగో ఏవేమో పిచ్చి పిచ్చి పనులు వేస్తుంది, సీట్లు ఎంచుతా ఉంటుంది, పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ. ఇంకొద్దమ్మా ఒక బ్యాటరీ అయిపోతుంది అలా. దేఖలేంగే సాలా చూసినాంలే చాలా. ఇదే కదా ఈ పాట కూడా తెలుసా నీకు? అంటారు పాట. మనం వచ్చింది అదే సినిమాకి. రష్మిక కాదే, రాశికన్నా అనుకుంటా. కాదు రష్మిక లేదు. రష్మిక కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చి స్పీచ్ ఇస్తుంటే. ఈ సినిమాలోనా? ఈ సినిమా కాదు. సరేలే బాయ్. మొత్తం నువ్వే కనిపిస్తున్నావు నా ఛానల్ ఈరోజు. నువ్వు చూపి. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చెప్పాను నేను, అవి తర్వాత వస్తాయి కదా. నాకు పెట్టు, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సాల్ట్ బాగా ఉన్నాయి. మూవీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. లేవు, మూవీ అయిపోయింది, పోతున్నామని చెప్తున్నాం. ఇప్పుడే థియేటర్ నుంచి బయటకు వచ్చాం. మధ్యలో పాప్కార్న్ డబ్బా కూడా పట్టుకొచ్చుకుంది. ఇంకా సినిమా అయిపోయింది కానీ పాప్కార్న్ అయిపోతలేదే. సో నీకు సినిమా ఎట్లా అనిపించింది? మంచిగా అనుకుంది కూడా, పడుకొని చూసింది అంతే. ఎట్లా అనిపించింది నీకు సినిమా? కొంచెం సేపు అనుకున్నా. నీకు సినిమా ఎట్లా అనిపించింది చెప్పు. బాగా అనిపించింది. నువ్వు అట్లా పడుకున్నా అని చెప్పొద్దు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని నేను ఫీల్ అవుతా. చూసినా అని చెప్పు. ఏముండే చెప్పు, హీరో పేరేంటి చెప్పవే? అరే సుల్తాన్ భగత్ ఏమంటారు? ఉస్తాద్ భగత్ సింగ్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.